అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఒక సీ ఫుడ్ రెసిపీ చేస్తున్నాం. యాక్చువల్గా ఎంతో ఇష్టంగా సముద్రపు చేపని ఈరోజు తెప్పించడం జరిగింది. నిజంగా అద్భుతంగా ఉంది చూస్తేనే. దీన్ని చాలా పెద్ద ఫిష్. దీన్ని మనం ముందుగా ముక్కలుగా కట్ చేపించి అవే ముక్కల్ని అంటే ఇదే చేపని మనం కేరళ స్టైల్లో ఒక గ్రేవీ రెసిపీ చేసి ఫిష్ గ్రేవీ కర్రీ చేసి పిల్లలకి కడుపు నిండా తినిపిద్దాం. ముందుగా అయితే దీన్ని ముక్కలు చేపించేద్దాం. माशाल्लाह बहुत ही वेट है. రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే ప్యాన్ మీద మనం ఆయిల్ యాడ్ చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కల్ని నూనెలో చక్కగా వేయించాక వాటిని మనం పేస్ట్ చేద్దాం. కుకింగ్ ఆయిల్ ఏదైతే మనం ఈరోజు రెసిపీ చేస్తున్నామో అది ట్రెడిషనల్ కేరళ స్టైల్లో చేస్తున్నాము. మామూలుగా అయితే కేరళ రెసిపీలో కొబ్బరి నూనె వాడతారు. మన పిల్లలకి ఇక్కడ వాళ్ళకి కొబ్బరి నూనె అంతగా నచ్చకపోవచ్చు, వాళ్ళకి తినకపోవచ్చు. కాబట్టి ఈరోజు మనం మంచి నూనె వాడామన్నమాట. నూనె కూడా వేడైపోయింది. దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేయించుదాం పీసెస్. యాక్చువల్గా ఆనియన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ బ్రౌనిష్ షేడ్లో రావాల్సిన పని లేదు. యాక్చువల్ కొంచెం పెంక మీద కొంచెం వేగితే చాలు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా కేరళ స్టైల్లో మన చిన్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, చిన్నది ఆనియన్ బర్డ్స్ అంటారు. అవి వాడతారు అక్కడ రెసిపీలో. మనకు ఆ ఆనియన్స్ అవైలబుల్ లేవు కాబట్టి ఈ ఆనియన్స్ వాడుతున్నాం. లైట్గా రోస్ట్ అయిపోయినాయి. దీన్ని వెంటనే మనం ప్యాన్ నుంచి వేరే బౌల్లోకి తీసుకుందాం, పేస్ట్ కొట్టేద్దాం. నెక్స్ట్ టమాటోస్. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం ఆవాలు యాడ్ చేద్దాం.
ఆవాలతో పాటు దీంట్లోనే మనం మెంతులు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లో మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేద్దాం. టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్. ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టామో టొమాటో పేస్ట్, అది దీంట్లోకి యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు చక్కగా నూనెలో వేగాక దీంట్లోనే మనం చింతపండు పులుసు యాడ్ చేద్దాం. ఏదైతే మనం చింతపులుసు దీంట్లో యాడ్ చేశాక దాని ఒరిజినల్ టెక్స్చర్ ఏదైతే నిజంగా బ్రహ్మాండంగా ఉంది చూడడానికి. దీంట్లోనే మనం ఇదే సమయంలో ఉప్పు యాడ్ చేద్దాం. మూత తెరవడానికి దీని దగ్గర రాగానే నిజంగా గుమగుమలు వస్తుంది. నిజంగా అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఎప్పుడైతే పులుసు చక్కగా పొంగుతుందో అదే సమయంలో దీంట్లో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేద్దాం. ఫిష్ పీసెస్ చేప ముక్కలు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. దీన్నే ఇదే బౌల్ని పక్కకు పెట్టి ఒక చిన్న తాలింపు ప్రాసెస్ ఉంది, అది కూడా చూద్దాం. దీంట్లోనే మనం ముందుగా మంచి నూనె యాడ్ చేద్దాం. మస్టర్డ్ సీడ్స్, ఆనియన్ పీసెస్, డ్రై రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఫిష్ గ్రేవీ కర్రీ. ఏదైతే యాక్చువల్గా మనం సీ ఫుడ్ రెగ్యులర్గా దాంట్లో ఎక్కువగా మనం టామరిన్ జ్యూస్ ఎక్కువగా వేసినా కూడా ఆ టేస్ట్లెస్ అయిపోతుంది. అందుకని మనం టమాటో ప్యూరీ ఎక్కువగా కలిపేసి కొంచెమే టామరిన్ జ్యూస్ యాడ్ చేసాం అనమాట. నిజంగా ఆ స్మెల్కి, ఆ టెక్స్చర్కి కడుపు నిండిపోతుంది, నోరు ఊరిపోతుంది. వెంటనే దీన్ని మనం నార్మల్ వైట్ రైస్తో పాటు పిల్లలకి ఈ ఫిష్ గ్రేవీ కర్రీని వెంటనే వండిద్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
పిల్లలకి సీ ఫుడ్ తినిపించాలని ఒక చిన్న కోరికతోటి, అదీను కేరళ స్టైల్లో గ్రేవీ కర్రీ చేసి వాళ్ళకి రుచి చూపించాలనే చిన్న కోరికతోటి ఇవాళ ఈ రెసిపీ చేయడం జరిగింది. రెసిపీ చూశాక మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇంకా ఇలాంటి సర్వీసెస్ మీకు చేయాలనిపిస్తే నవాబ్స్ కిచెన్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే మీ స్నేహితులకి, బంధువులకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.